ఆత్మ, పరమాత్మ సిద్ధాంతాన్ని మనం పురాతన కాలం నుంచి నమ్ముతూ వస్తున్నాం. మనలోని ఆత్మ మనకు కనిపించదు. కానీ మన ఇంట్లో లేదా వీధిలో ఉండే శునకాలకు ఆత్మలు కనిపిస్తాయి. అందుకే శునకాలను భూలోకానికి, ఆత్మలోకానికి మధ్య వారధిగా చూస్తాం. శునకాలకు ఆత్మలను చూసే శక్తి ఉంటుందని నమ్ముతారు. అంతేకాదు, జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కదలికలు ఈ రెండు లోకాల మధ్య ఉండే అంతరాన్ని తగ్గిస్తాయి. ఆత్మల ఉనికి మరింత స్పష్టంగా ఉంటుంది. శునకాలు ఆత్మలను చూస్తున్నాయని తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. శునకాలు వింత వింతగా ప్రవర్తిస్తే ఆ చుట్టుపక్కల ఆత్మలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో ఆత్మ ఉంటే ఆ గదిలోకి కుక్కలు వెళ్లేందుకు ఇష్టపడవు. ఒకవేళ బలవంతంగా గదిలోకి తీసుకువెళ్తే గది మూలకు వెళ్ళి మొరుగుతోంది. అంతేకాదు, ఎప్పుడు భయం లేకుండా చలాకీగా ఉండే కుక్కలు ఒక్కసారిగా భయంగా ఉన్నట్లుగాను, అసౌకర్యంగా ఉన్నట్లుగాను మారిపోతాయి. ఇక అమావాస్య సమయంలో ఆత్మల ఉనికి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే ఆత్మలు కొన్ని రకాలైన శక్తులను సంపాదించి ఉనికిని చాటుకునేలా చేస్తూ ఉంటాయి. అమావాస్య రోజున రాత్రి సమయంలో కుక్కలు ఎక్కువగా మొరగడానికి కారణం కూడా ఇదే. అంతేకాదు, అమావాస్య రోజుల్లో ఆత్మలు ఉన్న ప్రాంతంలో ఉండే శునకాలు నిద్రపోకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. గ్రహణాల సమయంలో విశ్వంలో శక్తి సహజంగానే తగ్గిపోతోంది. అందుకే ఆ సమయంలో ఆత్మలు, దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటి ఉనికిని చాటుకోవడానికి ఆ సమయాన్ని ఎంచుకుంటాయి. శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉండేవారిపై ఈ శక్తులు ప్రభావం చూపుతాయి.